వ్యవసాయ రంగానికి సంబంధించి అప్పటికి ఇప్పటికీ ఉన్న మార్పును ఈ వీడియోలో మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందుగా పశువులను ఉపయోగించి నేలను దున్ని ఈ విధంగా వ్యవసాయం చేసేవారు అప్పట్లో. ఇప్పుడేమో డబ్బులు ఖర్చు అయినా ఒక ట్రాక్టర్ను ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ భూమిని ఈ విధంగా దున్నడం జరుగుతుంది. అదేవిధంగా భుజాన కావడి వేసుకొని ఆకుకట్టలను మోసేవాళ్ళు అప్పట్లో. ఇది చాలా శారీరక శ్రమతో కూడుకున్న పని. ఇప్పుడేమో ఒక బుల్లి మిషన్ని ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ ఆకుకట్టలను పంచి ఎక్కువ వ్యవసాయం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అప్పట్లో భుజాన ట్యాంక్ వేసుకొని పురుగుల మందును ఈ విధంగా పొలమంతా పిచికారీ చేసేవాళ్ళు. దీనివల్ల ఎక్కువ పని అయ్యేది కాదు. ఇప్పుడేమో డ్రోన్స్ను ఉపయోగించి ఎక్కువ వ్యవసాయాన్ని తక్కువ టైంలో పురుగుల మందులను ఉపయోగించడం జరుగుతుంది. తర్వాత అప్పట్లో మనుషులతో విత్తనాలు జల్లేవాళ్ళు. దీనివల్ల మనుషులు ఎక్కువగా ఉపయోగం ఉండేది, కానీ తక్కువ పని అయ్యేది. ఇప్పుడేమో ఒక ట్రాక్టర్కి విత్తనాలు జల్లే యంత్రాన్ని పెట్టి తక్కువ టైంలో ఎక్కువ ఎకరాలకు విత్తనాలు జల్లడం జరుగుతుంది. అప్పట్లో ఎద్దులను ఉపయోగించి వరిసేని నూర్చేవారు. చాలా ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడేమో కటింగ్ మిషన్ ఉపయోగించి తక్కువ టైంలో ఎక్కువ ఎకరాల విస్తీర్ణం గల వరిసేన్ని కటింగ్ చేయడం జరుగుతుంది. అంతేవిధంగా అప్పట్లో భుజాన ఎండుగడ్డి వరిసేని పెట్టుకుంటూ మోసుకొని చాలా శారీరక శ్రమతో ఉండేది. ఇప్పుడేమో ఒక ట్రాక్టర్ను ఉపయోగించి ఎన్ని ఎకరాల వరిసేనైనా చాలా సులువుగా ఒక చోటు ఇంకో చోటుకి సరఫరా అవుతుంది. అయితే ఫ్రెండ్స్, మీరు మీ చిన్నతనంలో ఎంతమంది వ్యవసాయానికి వెళ్ళారో, అదేవిధంగా వ్యవసాయం ఎంతమందికి ఇష్టమో కామెంట్ రూపంలో చెప్పండి. జై కిసాన్.